రాసే అలవాట్ల విషయంలో మాట్లాడినట్టుగానే రాస్తాము అని చెప్పేసి అనుకుంటున్నాం కదా, మాట్లాడినట్టే రాస్తాం. మరి అందరూ ఒకే రకంగా మాట్లాడతారా? అందరూ ఒకే రకంగా మాట్లాడతామా? మాట్లాడతారు. ఓకేనా? గ్రామీణులు మాట్లాడే భాష వేరే ఉంటుంది, సిటీలో మాట్లాడే భాష వేరే ఉంటుంది. సిటీలో కూడా పాత బస్తీలో మాట్లాడే భాష వేరే ఉంటుంది, హైటెక్ సిటీలో మాట్లాడే భాష వేరే ఉంటుంది. ఒకడే వ్యక్తి ఇంట్లో అన్నదమ్ములతో మాట్లాడే భాష వేరే ఉంటుంది, కాలేజీలో దోస్తులతో మాట్లాడే భాష వేరే ఉంటుంది, క్లాస్లో సార్లతో మాట్లాడే భాష వేరే ఉంటుంది. సార్లు మాట్లాడే భాష వేరుంటుంది, సార్లు పిల్లలు మాట్లాడే భాష వేరుంటుంది. అంటే ఒక్క వ్యక్తే ఇన్ని రకాలుగా భాషను మాట్లాడుతూ ఉన్నప్పుడు సమాజంలో అనేక రకాలుగా భాషలు మాట్లాడుతారు. మరి ఇన్ని రకాలుగా మాట్లాడినప్పుడు ఇన్ని డిఫరెన్సెస్ లాంగ్వేజెస్ మాట్లాడతారా? ఇన్ని వేరు వేరు భాషలు మాట్లాడతారా? మాట్లాడరు. అందరు మాట్లాడేది తెలుగే, అందరు మాట్లాడేది తెలుగే మాట్లాడతారు, కానీ పదాలు వేరే మాట్లాడతారు, ప్రొనౌన్సియేషన్ వేరే రకంగా ఉంటుంది, ఉచ్చారణ వేరే రకంగా ఉంటుంది. అవునా? దోస్తులు ఏమిరా మంచుకున్నావా అంటాం. అదే ఫ్రెండ్ వచ్చినప్పుడు, అంటే కొంచెం దూరం ఫ్రెండ్ అనుకో, బాగున్నావా అంటాం. అదే సార్ వచ్చినప్పుడు, సార్ బాగున్నారా సార్ అంటాం. అవునా కాదా? అంటే డిఫరెన్స్ ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ లో డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇటే మన నిజామాబాద్ జిల్లాలోనే నవిపేట దాటి ఎంచా బాసర్ సైడ్ పోయింది అనుకోండి, రాకచ్చిండు, పోకచ్చిండు, తినకచ్చిండు, ఏమరా కలవకచ్చినావు, చెప్పకచ్చినావు అంటారు. అవునా కాదు? అదే ఇటు సైడ్ కామారెడ్డి సైడ్ అనుకో, ఎందుకు వస్తలేవు అంటారు. నేను నల్గొండలో ఉన్నప్పుడు ఒక గుళ్ళో కూర్చొని చదువుకుంటున్నా, మా ఫ్రెండ్తో నేను మాట్లాడుతుంటే సార్ వచ్చిందా అన్న. ఏమన్నా నిజామాబాద్ మనది అన్నాడు ఆయన. జస్ట్ సార్ వచ్చిందా అన్న. ఒక ఆయన నుండి మీ నిజామాబాదా అన్నాడు. ఎందుకు అంటున్నావు అంటే, వచ్చిండు, అదినే, అంకాయ, ఇవన్నీ నిజామాబాదే కదా అన్న అంటాడు. అవునా కదా? అదినే అంటాం మనం, అదినే, వచ్చిండు, అంకాయ, ఇంకేమున్నాయి? వా పలకం, వచ్చిండు, వదిని, వంకాయ అనాలి, కానీ ఏమంటాం అట్లా. ఇంకా మనం కుకో అంటాం, కుకో, ఏపా అనగా. సో ఇట్లాంటి అన్నిటినీ పలికే పదాలని మాండలికాలు అంటారు. అర్థమైందా? మాండలికము అంటే ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు ప్రత్యేకమైనటువంటి స్థలాల్లో పలికే ప్రత్యేకమైనటువంటి పదాలతో కూడిన భాష. అవునా? అట్లా రాస్తామా? అంకాయ అని రాసింది ఎవడన్నా నిజామాబాద్ జిల్లాలో చూడండి. వంకాయ అనరు 90% మంది వంకాయ అనరు, అంకాయనే అంటారు. కానీ 99% మంది అంకాయ అని రాయరు, వంకాయ అనే రాస్తారు, వదిన అనే రాస్తారు, వచ్చిందా, వచ్చిండు, వస్తాడు అనే అంటారు, రాస్తారు. అంటే రాసే విషయానికి ప్రామాణికత వచ్చేస్తుంది, పలికేటప్పుడు రాదు. అర్థమైంది? దీన్ని మాండలిక భాష అని చెప్పేసి అంటారు. స్థూలంగా తెలుగు భాషని 4 మండలాలుగా విభజించిండు. నేను అన్నది స్థూలంగా. సూక్ష్మంగా చూస్తే మళ్ళీ డిఫరెన్సెస్ ఉంటాయి. మన నిజామాబాద్ జిల్లానే ఇటు కామారెడ్డి సైడ్, డిచ్పల్లి సైడ్ ఒక రకమైన భాష ఉంటే, ఇటు నవీపేట సైడ్ ఇంకో రకం భాష ఉంటుంది, ఇటు బిచ్కుంద బీర్కూర్ సైడ్ ఇంకో భాష ఇటు ఉంటుంది. అర్థమైంది? ఇటు బిచ్కుంద సైడ్ పోతే మనకి కర్ణాటక పదాలు ఎక్కువ కలుస్తూ ఉంటాయి, ఇటు బాసర్ సైడ్ పోతేనేమో మరాఠీ పదాలు ఎక్కువ కలుస్తూ ఉంటాయి, కామారెడ్డి సైడ్ పోతూ ఉంటే తెలుగు పదాలు ఎక్కువగా ఉంటాయి. హైదరాబాద్లో పాత బస్తీలు మాట్లాడే దాంట్లో చూస్తే ఉర్దూ పదాలు ఎక్కువ ఉంటాయి. మన పాత ముసలోళ్ళు మాట్లాడే భాషలో కూడా ఉర్దూ పదాలు ఎక్కువ ఉంటాయి. అర్థమైందా? సో అట్లా ఒక జిల్లాలోనే ఇన్ని రకాల పదాలు ఉంటాయి. మనం స్టార్టింగ్లో చెప్పుకున్న ఒక మనిషే అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అట్లాంటి తెలుగు భాషని 4 మండలాలుగా విభజించిండ్రు స్థూలంగా. మళ్ళీ దాంట్లో డిఫరెన్సెస్ ఉన్నాయి. ఓకేనా? ఒకటి కోస్తా మండలం, రెండోది తెలంగాణ, మూడోది రాయలసీమ, 4వది తెలంగాణ. మన ఆంధ్రప్రదేశ్ ఇట్లుండే కదా పాత, ఇది పాత సిలబస్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఇట్లుండే కదా, అట్లా అంటే ఒరిజినల్ కాకుండా అట్లనే కదా. తర్వాత ఇప్పుడు తెలంగాణ ఇట్లా విడిపోయింది, వేరే విషయం. ఓకేనా? ఇట్లా ఈ తెలంగాణ అంటే ఒక భాష, ఇది కళింగాంధ్ర అంటారు దీన్ని, ఇది మధ్యాంధ్ర, ఇది రాయలసీమ.
అర్థమైందా? కళింగాంధ్ర అంటే ఏంటి? శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ జిల్లాలు. ఇక్కడ ఉభయ గోదావరి, కృష్ణ, ప్రకాశం, గుంటూరు, ఏది కోస్తా, ఈ ఇక్కడ కర్నూలు, చిత్తూరు, కడప, ఇంకోటి ఏంటి అనంతపురం, ఇవేమో రాయలసీమ భాషలు. మన చూడండి మహబూబ్ నగర్ వాళ్ళకి రాయలసీమ యాస ఎక్కువ వస్తుంది, మహబూబ్ నగర్ జిల్లా వాళ్ళకి. ఇటున్న ఖమ్మం జిల్లా వాళ్ళైతే ఆంధ్రలో లెక్కనే మాట్లాడతారు. మాట్లాడేది అచ్చిండు, వచ్చిండు, వచ్చాడు, వచ్చిండన్నా, వచ్చాడన్నా, వరాల పెరుగు ఒకటే అన్నా అని ఎన్టీఆర్ది ఓ పాట ఉన్నది, అవునా? ఇప్పుడు ఇక్కడనే మనం గోరుచిక్కుడుకాయలు అంటాం, మనం గోకరకాయలు అంటాం, అవునా? ఆంధ్రాలో గోరుచిక్కుడుకాయ అంటారు, ఇంకోళ్ళు రాయలసీమలో మటిక్కాయలు అంటారు. అర్థమైందా? నేను ఎంకామ్ చేసేటప్పుడు మా హాస్టల్లో ఒక చిత్తూ రోడ్ ఉండే, వాడిని మెట్టు చుక్కొట్టరా అన్నాడు. అంటే మెట్టు మెట్టు ఎట్లా అదే ఇచ్చుకొట్టు అనేది వాళ్ళ ఓకే అనుకున్నాం, అంటే దాన్ని పట్టుకొని కొట్టు అనే కదా అర్థం. మెట్టు కొట్టు అన్నాడు, అంటే అర్థం కాలే. మీకు అర్థమైందా? కొట్టు అంటే చెప్పుతో కొట్టు అని అర్థమవుత. అర్థమైందా? చెప్పు మనం అంటామా చెప్పు? మెట్టు అంటే తంతే అను, ఆ తంతెలు ఎక్కినావని ఎవరిని అన్నాలే అంటే తంతెలు ఎక్కిచ్చినా అని అంటాం కదా మనం మామూలుగా మెట్లని. వాళ్ళు ఆ తంతెల మీద ఉన్నారు చూడండి, తంతెనే అదేది ఉన్నది అంటారు వాళ్ళు. మనమేమో తంతెలు అంటాం, అన్న మెట్టు అంటారు వాళ్ళు చెప్పుని, మనమేమో చెప్పు అని చెప్పేసి అంటాం. లెక్క అంటారు వాళ్ళు పైసల్ని, మనం పైసలు అంటాం. అర్థమైందా? రూపాలు అంటారు, అవునా? నా లెక్క నాకి అంటారు. లెక్క ఇచ్చుడేంటి? లెక్క పెట్టాలి కదా, అది మనం అంటే ఇట్లా ఇవన్నీ కూడా మాండలిక భేదాలు. ఓకేనా? అంటే ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు మాట్లాడేటువంటి భాష, దాన్ని స్థలాల ప్రకారం మాండలికాలు. ఓకేనా? ఇంకా కొన్ని ఉంటాయి వృత్తుల ప్రకారం మాండలికాలను ఉంటాయి. ఆసువోసం అంటే తెలుసా? ఊకే ఆసువోసినట్టు తిరుగుతున్నాయేమిరా అంటారు. ఇల్లే విన్నారా? పదం విన్నారా? ఆసువోసినట్టు తిరిగినట్టు అటు ఇటు తిరుగుతున్నాయేమిరా అంటారు. ఆసువోసుడు అంటే పద్మశాలీలు పాతకాలంలో బట్టలు నేసేటప్పుడు ఇట్లా పోసేదాన్ని ఆసువోసుడు అంటారు. అది ఈ మధ్య సినిమా కూడా వచ్చింది కదా, మల్లేశం సినిమాలో ఆసువోసే మిషన్ కనుక్కుంటాడు కదా, వాళ్ళ అమ్మకు భుజాల నొప్పి లేచింది అది అని చెప్పేసి. ఆసువోసుడు అంటే ఏంటి? ఇట్లా దాన్ని ఊక చేతి పట్టుకొని ఇట్లా 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 పోస్తూ ఉంటారు. అర్థమైందా? దాన్ని ఆసువోసుడు అంటారు. ఆసువోసుడు అనేది వేరే కులపళ్ళకి తెలియదు. ఇప్పుడు అవసరంలో కొన్ని భాషలు మాట్లాడుతుంటారు, అవసరంలో భాష వేరేటోరికి అర్థం కాదు. అర్థమైందా? గురుజెత్తు, ఇంకేముంటాయి పదాలు ఉంటాయి ఎప్పుడు పదం. తర్వాత పశ్చిమి అంటే తెలుసా? తరుగు అంటారు. ఇప్పుడు తరుగు అంటారు, పశ్చిమి. తర్వాత ఇంకోటి ఏమంటారు, కూలికి కూడా ఏదో అంటారు. సో అట్లా దాన్ని జోకే పద్ధతిని కానీ డిజైన్ చేసే పద్ధతిని కానీ, అంటే కులాల వారిగా బాపనలు మాట్లాడే కొన్ని భాషలు ఉంటాయి మనకు తెలియదు. అర్థమైందా? అంటే ఒక్కొక్క కులానికి కుమ్మరోళ్ళు మాట్లాడే భాష వేరే ఉంటుంది. అంటే ఆ కుల వృత్తికి సంబంధించినటువంటి పదాలను వాడుతూ ఉంటారు. వాటిని కులాల పరంగా మాండలికాలను కూడా అనుకోవచ్చు. ఓకేనా? పట్టణాలలో పల్లెటూళ్ళల్లో మాట్లాడే భాష సపరేట్ ఉంటుంది, దాన్ని కూడా ఒక రకమైన మాండలికము అనుకోవచ్చు. ఈ మాండలికాలు రాయాలన్నా ప్రామాణికం రాయాలి. మరి ప్రామాణికం అంటే మాండలికం అంటే అర్థమైంది కదా, ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క భాషని కొన్ని పదాలు యాసలతో పలికేటువంటి ప్రత్యేకమైనటువంటి శబ్దజాలాన్ని మాండలికము అంటారు. స్థూలంగా 4 మండలాలుగా తెలుగు భాషను విభజించారు. ఒకటి కళింగాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ. ఓకేనా? ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, పూర్వాంధ్ర, సంథింగ్ ఇట్లా కూడా పిలుస్తారు. ఓకేనా? వీటితో పాటు ఒక్కొక్క ప్రతి మండలం ప్రతి 15 కిలోమీటర్లకి ఒక రకమైన భాష మారుతుంది అని కూడా ఒక అధ్యాయం ఉన్నది. అధ్యయనం 15 కిలోమీటర్లలోనే భాష మారిపోతూ ఉంటుంది అని చెప్పేసి స్థలాల ప్రకారం. ఓకేనా? సో ఇట్లా మరి రాసేటప్పుడు ఏది రాయాలి? మటిక్కాయలు రాయాలన్నా, గోకరకాయ రాయాలన్నా, గోరుచిక్కుడుకాయ రాయాలన్నా? అర్థమైందా? గోరుచిక్కుడుకాయ అని రాస్తే
అదే ప్రామాణికమైన ఎందుకంటారు మట్టికాయలలో ఎందుకు మేము కాదా మేము తెలుగులం కాదా అంటారు. మీకు తెలియదు, మీ గోర్చిక్కుడిగా వాళ్ళకి తెలియదు కదా, మీ గోకరికాయ వాళ్ళకి తెలియదు కదా. అవునమ్మా, ఎక్కువ మంది అని నువ్వు ఎట్లా చెప్తావు అంటున్నా. అవును, పుస్తకం రాసిన వాళ్ళందరూ ఉభయ గోదావరి జిల్లా వాళ్ళు రాసింది కాబట్టి ఉభయ గోదావరి జిల్లాలలో మాట్లాడే భాషనే ప్రామాణిక భాష అని వాళ్ళు అంటే మనం ఊరుకుంటామా? అవునా కాదు? కాబట్టి ఏం చేయాలంటే ఏదో ఒక పుస్తకంలో ఉన్నంత మాత్రాన అది ప్రామాణిక భాష కాదు, ఎవరో కొందరు వ్యక్తులు చెప్పినంత మాత్రాన అది ప్రామాణిక భాష కాదు. అందరూ కాదు, అందరూ ఏ దానికి ఒప్పుకోరు. ఎక్కువ మంది ఒప్పుకున్న భాషని ప్రామాణిక భాష అని చెప్పేసి అనాలే. ఈ ప్రామాణిక భాష అనడానికి పరస్పరమైన అంగీకారం కావాలి. నా ప్రాంతంలో మాట్లాడే కొన్ని పదాలని నువ్వు ఒప్పుకోవాలి, నీ ప్రాంతంలో మాట్లాడే కొన్ని పదాలని నేను ఒప్పుకుంటా. అంతే తప్ప మొత్తం నా ఉభయ గోదావరి జిల్లాలో నా కృష్ణా జిల్లాలో ఉన్న భాషనే ప్రామాణికమైన తెలుగు మీరందరూ మాట్లాడేది కాదు అని అంటే ఎవరు ఒప్పుకోరు. అట్లాంటి దాంట్లోనే తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ భాషను కించపరిచిండ్రు అని, తెలంగాణ భాషని విలన్లకు పెట్టిండ్రు అని, పన్నెళ్లకు పెట్టిండ్రు అని తెలంగాణ ఉద్యమం అందుకే వచ్చింది కదా. అంటే భాష పట్ల స్వాభిమానం అనేటువంటిది ఉండాలి. ఏదో కొన్ని వ్యాకరణ గ్రంథాల ప్రకారం ఇట్లా ఉంది కాబట్టి జరగాలి. అవును, మా భాషకు తగ్గట్టు మేము వ్యాకరణ గ్రంథాలు రాసుకుంటాం. వ్యాకరణ గ్రంథాలు ఎడికి వెళ్ళొచ్చినాయి? ప్రయోగశరణం, వ్యాకరణం. ప్రజలు ఎట్లా మాట్లాడుతున్నారో దాన్ని ఒక సూత్రం చేస్తే వ్యాకరణం అవుతుంది. అవునా కదా? కాబట్టి ఫలానా వాళ్ళు మాట్లాడే భాష వ్యాకరణబద్ధంగా ఉంది, మీరు మాట్లాడే భాష వ్యాకరణబద్ధంగా లేదు, ఇది గ్రామ్యము మేము ఒప్పుకోము అంటే కుదరదు. కాబట్టి అందరూ వ్యక్తులు కలిసి ఎక్కువ ప్రచారంలోకి తీసుకొస్తే అది ప్రామాణిక భాష అవుతుంది అనేటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలి. వచ్చిండు, వచ్చాడు, ఏదైనా సరే అందరూ అంగీకరించే విధంగా పరస్పర అంగీకారంతో ఒక ప్రామాణిక భాషను ఏర్పాటు చేసుకోవాలి. ప్రసార మాధ్యమాలలో మనం దాన్ని వాడుతున్నాం అంటే రేడియో, టీవీ, పేపర్, పుస్తకాలు ఇట్లాంటి వాటిల్లో ఏ భాషనైతే వస్తూ ఉంటుందో దాన్ని మనం ప్రామాణిక భాషగా అంగీకరించాల్సి వస్తుంది. ఓకే. తర్వాత ఈ భావాలను వ్యక్తపరచడం కోసం, సమాచారాన్ని అందించడం కోసం మనము ఒక భాషని వినియోగించుకుంటూ ఉంటాం. ఓకేనా? భావాలను, సమాచారాలను అందించడం కోసం రాసేటువంటి పద్ధతులు ఉంటాయి. వాటిలో మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం, సాహిత్యం కోసం రాసే విధానం వేరు, సామాజిక అవసరాల కోసం రాసే విధానం వేరు అని చెప్పేసి. సాహిత్యం కోసం రాసే దాంట్లో కథ, కవిత, కథానిక, వ్యాసము, నాటిక, నాటకము, గల్పిక అనేక రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. సామాజిక మాధ్యమాలైనటువంటి రేడియో, టీవీ, పత్రికలు, సినిమాలు, పత్రికా ప్రకటనలు, ఇంటర్నెట్, కథా చిత్రాలు, పాలన, బోధన ఇవన్నీ కూడా మనకు సామాజిక మాధ్యమాలలో రాయడానికి వీలుంటుంది. ఇట్లా ఒక్కొక్క మాధ్యమానికి రాసేటప్పుడు ఒక్కొక్క రకమైన నియమాలు పాటించాలి. అర్థమైందా? దేన్ని రాసేటప్పుడు ఎట్లా రాయాలి అని చెప్పేటువంటి దాన్ని శైలీ పత్రాలు అని అంటారు. అంటే ఒక భాషను రాసేటప్పుడు నేను రేడియో కోసం ఒక ఉపన్యాసం రాసిన అనుకోండి, అది యూట్యూబ్లో అట్లనే పెడితే నడుస్తుందా? నడవదు. నేను మీకు ఆఫ్లైన్ క్లాస్ చెప్తూ ఉన్నా, ఇట్లా మాట్లాడుతున్నా. అదే ఆన్లైన్ క్లాస్ కోసం నేను క్లాస్ ప్రిపేర్ అయినా అనుకో, ఇట్లా ప్రశ్నలు జవాబులు వేసుకుంటూ చెప్పొస్తుందా? ఆన్లైన్ క్లాస్ చెప్పే విధానం వేరు, అట్లా అడగడానికి ఉండదు, డైరెక్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే ఉంటుంది. ఆఫ్లైన్ క్లాసులు చెప్పుకుంటూ వెళ్ళిపోయినాం అనుకో, దాంట్లో సగం మంది నిద్ర అవుతారు. అవునా కదా? కాబట్టి ఆన్లైన్ క్లాస్ చెప్పే విధానం వేరు, ఆఫ్లైన్ క్లాస్ చెప్పే విధానం వేరు. రెండింటికి డిఫరెన్స్ చెప్పేది శైలీ పత్రం. అర్థమైంది? శైలీ పత్రం అంటే ఏంటి? రేడియోకి రాసేటప్పుడు ఎట్లా రాయాలి, పత్రికకి రాసేటప్పుడు ఎట్లా రాయాలి, టీవీకి రాసేటప్పుడు ఎట్లా రాయాలి, అర్థమైందా? కథ రాసేటప్పుడు ఎట్లా రాయాలి, కవిత రాసేటప్పుడు ఎట్లా రాయాలి, ఇవన్నీ కూడా డిఫరెన్షియేట్ చేసి చెప్పేది, విడివిడిగా చెప్పేటువంటి దాన్ని శైలీ పత్రాలు అని చెప్పేసి అంటారు. ఒక్కొక్క పత్రికకు కొన్ని పదాలు వాడాలి, కొన్ని పదాలు వాడొద్దు అనే నియమాలు పెట్టుకుంటారు. ఇప్పుడు పత్రికలలో చూడండి, మీరు కొన్ని పదాలు కనిపే, ఎప్పుడన్నా ఏ పేపర్లోనైనా యొక్క అనే పదం చదివిందా? యొక్క మరియు ఈ రెండు పదాలు కనిపించవు. ఎందుకు కనిపించవు?
ఆధునిక భాషలో ఇవి లేవు. ఆధునిక ప్రామాణిక భాషలో యొక్క మరియు అనే పదాలు లేవు. అతని యొక్క పెన్ను, ఆమె యొక్క పుస్తకము, కాలేజీ యొక్క యానివర్సరీ అని రాస్తారా? రాయరు. అర్థమైందా? యొక్క అనేది లేదు. ప్రిన్సిపల్ మరియు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు అంటారా? అన్నారు. మరియు పెట్టరు. ప్రిన్సిపల్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అంటే మరియు అనే పదం వాడు. అంటే పత్రికా రచనలో ఇవి వాడొద్దు అనేది ఒక శైలీ పత్రం. నవల ఇట్లనే వాడాలి అనేది ఒక శైలీ పత్రం. రేడియోకి ఇట్లనే వాడాలి. మనం మామూలుగా వ్యాసం రాసేటప్పుడు పైన చెప్పుకున్న విధంగా అని రాస్తాం, అవునా? కానీ రేడియో రాసేటప్పుడు పైన చెప్పుకున్న విధంగా అని రాస్తామా? పైన అవునా? ముందు వివరించిన విధంగా అని రాయాల్సి వస్తుంది. అర్థం? దాన్ని శైలీ పత్రము అని చెప్పేసి అంటారు. సో ఇది రాసే అలవాట్లు, దాంట్లో ఉన్నటువంటి సమస్యలు, ఆ సమస్యలకు తగినటువంటి పరిష్కారాలు మనం తెలుసుకున్నాం.